హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈ మంత్తో మనం 2024కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. అండ్ ఈ వీడియో ఇప్పటిదాకా ఇంకా ఒక్క యానిమే కూడా చూడని వాళ్ళకి ఒక ప్రాపర్ స్టార్టర్ మెటీరియల్లా యూజ్ అవుతుంది. ఇందులో నేను మీకు 5 బెస్ట్ పాపులర్ యానిమేస్ డిఫరెంట్ జోనర్లో ఉన్నవి చెప్తున్నా. సో అన్ని రకాల ఆడియన్స్ కవర్ అవుతారు ఇందులో. కొన్ని పాతవి అండ్ మోస్ట్ రీసెంట్లీ బాగా పాపులర్ అయిన యానిమేస్ని చెప్తున్నా. అది కూడా తక్కువ ఎపిసోడ్స్, సింగిల్ సీజన్ రిలీజ్ అయినవి చెప్తున్నా. ఎందుకంటే స్టార్టింగ్లో లెందీ యానిమేస్ చెప్తే మీకు కంప్లీట్ చేయడానికి భయంతో మొదట్లోనే ఆపేస్తారు. అండ్ ఈ వీడియోలో చెప్పే యానిమేస్ 1-2 ఎపిసోడ్స్ చూస్తే చాలు, మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆపకుండా ఒకే రోజు చూసేస్తారు, అంత బాగుంటాయి. సో ఇంక లేట్ చేయకుండా వెంటో చూసేద్దాం. నెంబర్ 1, డెత్ నోట్. ఇది ఒక మంచి థ్రిల్లర్ యానిమే. 2006లో దిగింది. దాదాపు 18 years ఓల్డ్ యానిమే అనమాట. నేనే కాదు, చాలామంది ఈ యానిమేని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే స్టోరీ అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి పేరులో ఉన్నట్టుగానే ఈ యానిమేలో ఒక బుక్ ఉంటుంది. అండ్ ఆ బుక్లో మనం ఎవరి పేరు రాస్తే వాళ్ళు చనిపోతారు. అండ్ ఈ యానిమే స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ అన్ని విషయాల్లో ఇరగదీసేస్తుంది. మొత్తం 37 ఎపిసోడ్స్ ఉంటాయి. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్లో జాపనీస్ ఇంకా ఇంగ్లీష్లో చూడొచ్చు. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీద నేను ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో తయారు చేశాను. సో మీకు టైం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. నెంబర్ 2, విండ్ బ్రేకర్. ఇది ఒక యాక్షన్ కామెడీ హై స్కూల్ డ్రామా. అండ్ ఇది ఈ ఇయర్ రిలీజ్ అయిన యానిమేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అని చెప్పొచ్చు. హరుకా అనే ఒక హై స్కూల్ స్టూడెంట్ ఇందులో మెయిన్ క్యారెక్టర్. తనకి ఫైట్స్ అంటే చాలా ఇష్టం. యానిమే అంతా డీసెంట్ ప్లాట్ ఇంకా క్యారెక్టర్స్తో ఉంటుంది. సీజన్ 1 మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. సీజన్ 2 ఇంకా ప్రొడక్షన్లో ఉంది. అండ్ ఇది మీరు క్రంచీరోలో చూడొచ్చు. డెత్ నోట్ లాంటి థ్రిల్లింగ్ యానిమే చూశాక ఒక డీసెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఎక్కువ బ్రెయిన్ పెట్టకుండా చూడడానికి బాగుంటుందని ఈ యానిమే నెంబర్ 2లో పెట్టా. అండ్ నెంబర్ 3 వచ్చేసి కైజు నెంబర్ 8. ఈ యానిమే ఒక యాక్షన్ అడ్వెంచర్ యానిమే. ప్లాట్ వచ్చేసి మన మోడర్న్ జపాన్లో మనుషులతో పాటు కైజు అనే మాన్స్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ మాన్స్టర్స్ని చంపడానికి డిఫెన్స్ ఫోర్స్ ఉంటుంది. హిబినో కఫ్కా అనే 30 years మిడిల్ ఏజ్డ్ మ్యాన్ మన హీరో అన్నమాట. తన గోల్ వచ్చేసి ఎప్పటికైనా డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అయ్యి కైజూస్ని ఈ భూమి మీద నుంచి పూర్తిగా నాశనం చేయాలని. కానీ చివరికి తనే ఒక కైజులా మారిపోతాడు. ఈ యానిమేలో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది కూడా క్రంచీరోల్లో ఉంటుంది. అండ్ ఈ యానిమేకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో ఒకసారి చూసి ట్రై చేయండి. యానిమే మొత్తం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఇయర్లో దిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అనే చెప్పొచ్చు. నెంబర్ 4, బ్లూ లాక్. ఇప్పటిదాకా మనం థ్రిల్లర్ యానిమే చూసాం, హై స్కూల్ డ్రామా యానిమే చూసాం, అండ్ కైజు నెంబర్ 8 లాంటి పవర్ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ యానిమే చూసాం. అండ్ ఇప్పుడు చెప్పబోయే ఈ బ్లూ లాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అన్నమాట. అండ్ ఈ యానిమే వచ్చేసి ఫుట్బాల్ మీద ఉంటుంది. ఇసాగి అనే హై స్కూల్ ఫుట్బాల్ ప్లేయర్ జపాన్ నుంచి ఎప్పటికైనా వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని అనుకుంటాడు. సో స్పోర్ట్స్ డ్రామా అంటే ఇష్టమున్న వాళ్ళకి ఈ యానిమే పిచ్చిగా నచ్చేస్తుంది. సీజన్ 1 2020లో రిలీజ్ అయ్యింది. టోటల్ 14 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది కూడా క్రంచీరోల్లోనే ఉంది. కరెంట్ ఇప్పుడు సీజన్ 2 కూడా వచ్చేసింది. వీక్లీ 1 ఎపిసోడ్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి రీసెంట్ టైమ్స్లో బాగా పాపులర్ అయిన యానిమే డాండడన్. ఇది ఒక జానర్కి సంబంధించిందని చెప్పలేం. ఎందుకంటే ఇందులో యాక్షన్ ఉంటుంది, కామెడీ, హర్రర్, మిస్టరీ, అడ్వెంచర్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు. ప్లాట్ ఏంటంటే ఒకారన్, మోమో అనే 2 హై స్కూల్ స్టూడెంట్స్ ఒకరు భూమి మీద ఏలియన్స్ ఉన్నాయని అండ్ గోస్ట్స్ లేవని నమ్ముతారు. అలాగే ఇంకొకరు లేదు, భూమి మీద గోస్ట్స్ అయితే ఉన్నాయి కానీ ఏలియన్స్ మాత్రం లేవు అని నమ్ముతారు. చివరికి వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకొని వాటి కోసం వెతుకుతారు. లాస్ట్కి వాళ్ళు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ రాంగ్, ఈ భూమి మీద 2 ఉన్నాయని రియలైజ్ అవుతారు. ఇది కూడా క్రంచీరోల్లోనే ఉంది. యానిమే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీనికి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. కొన్ని సీన్స్ చాలా బాగా డబ్ చేశారు. సో అస్సలు మిస్ అవ్వకండి. సో గైస్, ఇది మన లిస్ట్ అనమాట. అండ్ ఇందులో నా ప్రకారం ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా యానిమేస్ ఉన్నాయి, సోలో లెవెలింగ్, డెమోన్ స్లేయర్, చైన్సా మ్యాన్ లాంటివి. కాకపోతే వాటితో స్టార్ట్ చేస్తే అందులో ఉన్న యానిమేషన్ చాలా పీక్స్లో ఉంటుంది. అండ్ సడన్గా ఇంకో యానిమే చూసేసరికి కొత్త వాళ్ళకి క్వాలిటీ తగ్గినట్లు అనిపిస్తుంది. అండ్ ఈ 5 యానిమేస్ కంప్లీట్ చేశాక ఇందులో మీకు విండ్ బ్రేకర్ బాగా నచ్చితే తప్పకుండా టోక్యో రివెంజర్స్ని చూడండి. ఇందులో 4 సీజన్స్ ఉంటాయి. అండ్ అలాగే మీకు బ్లూ లాక్ బాగా నచ్చితే ఐక్యూ అనే యానిమే చూడండి. ఇది కూడా 4 సీజన్స్ ఇంకా ఒక మూవీ ఉంటుంది. అదే కైజు నెంబర్ 8 బాగా నచ్చితే మీకు సోలో లెవెలింగ్ చాలా బాగా నచ్చుతుంది.
అండ్ చైన్సా మ్యాన్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ ఇది 18+ యానిమే. ఇందులో యాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. సో అందరికీ కామన్గా నేను డెమోన్ స్లేయర్ని సజెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే స్టోరీ చాలా డీసెంట్గా ఉంటుంది, యానిమేషన్ మాత్రం పీక్స్లో ఉంటుంది. అండ్ మన ఛానల్లో డెమోన్ స్లేయర్ గురించి చాలా వీడియోస్ చేశా, ఫుల్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేశా. సో వీలైతే ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఆల్రెడీ యానిమేస్ చూస్తున్న వాళ్ళు మీరు ఫస్ట్ చూసిన 5 యానిమేస్ని కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ ఇంకా మంచి యానిమే కంటెంట్తో వస్తా. బాయ్ బాయ్.